Hello everybody, welcome back to Social People. This is your social science teacher Suhail. సో ఈ పీరియడ్లో మనం పవర్ షేరింగ్ చాప్టర్ అయితే కంప్లీట్ చేయబోతున్నాం. లాస్ట్ టాపిక్ ఒకటే లెఫ్ట్ ఓవర్ అయి ఉంది, అండ్ అదే ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. ఏంటి ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్? పవర్ షేరింగ్ అసలు ఏంటి, పవర్ షేరింగ్ మనం ఎందుకు చేయాలి, చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి, పరిణామాలు ఏమొస్తాయి అవన్నీ మనం ప్రీవియస్ లెక్చర్స్లో చూసాం. ఈ పర్టికులర్ టాపిక్లో ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్లో పవర్ని మనం ఎన్ని ఫార్మ్స్ విధాలుగా షేర్ చేయొచ్చు అని చూస్తాం. మీ దగ్గర పవర్ ఉంటే మరి అది మీరు ఎన్ని రకాలుగా పంచవచ్చు, ఎన్ని రకాలుగా షేర్ చేయొచ్చు, ఎన్ని రకాలు దాన్ని యూటిలైజ్ చేయొచ్చు అని ఈ టాపిక్లో మనం చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడో లెట్ us స్టార్ట్ ద టాపిక్. ద ఐడియా ఆఫ్ పవర్ షేరింగ్, wait a minute. Yeah. The idea of power sharing has emerged in an opposition to nations of individual political power. The idea of power sharing has emerged in opposition to nation of individual political power for a long time. చాలా లాంగ్ టైం నుంచి పవర్ షేరింగ్ అనే ఐడియా పొలిటికల్ పార్టీస్కి, అంటే పొలిటికల్ పవర్స్కి ఒక అపోజిషన్లో ఉందన్నమాట. ఎందుకంటే ఎవ్వరూ పవర్ని వాళ్ళ చేతుల్లోంచి షేర్ చేయాలి అని అనుకోరు. ఎందుకంటే ఎవరైనా కంప్లీట్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో ఉండాలనుకుంటారులే, కానీ మనం పవర్ని పంచుదాం, దానివల్ల అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఈజీ అయిద్ది అని అలా ఎవరు కోరుకోరు అనమాట. ఎందుకు? బికాస్ దే నీడ్ కంప్లీట్ కంట్రోల్. అండర్స్టాండ్? నెక్స్ట్, it was believed that all the power of a government must reside in one person or a group of people located at one place. నేను చెప్పింది మొత్తం పవర్ అనేది, దట్ బిలీవ్ దట్ ఆల్ ద పవర్ ఆఫ్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ మొత్తం పవర్ ఒక్క మనిషి చేతుల్లో, లేకపోతే ఒక్క గ్రూప్ చేతుల్లో, లేకపోతే ఒక్క లొకేషన్లో ఉన్న పర్సన్స్ చేతుల్లోనే ఉండాలి. అలా వాళ్ళు బిలీవ్ చేస్తారనమాట. It was felt that if power to decide is depressed, it would not be possible to take quick decisions and to enforce them. So ఎవరైతే పవర్ని షేర్ చేయము, ఎందుకు షేర్ చేయము, ఎవరైతే పవర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉండాలి అని చెప్తారో వాళ్ళకు రీజన్ ఇస్తారనమాట, ఎందుకు మేము పవర్ షేర్ చేయము. వాళ్ళ రీజన్ ఏమి ఇస్తారంటే, ఒకవేళ పవర్ కనుక చాలా ఇతర మనుషుల దగ్గర ఉంటే, పవర్ కనుక మేము షేర్ చేసామనుకోండి, ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే నేను వీళ్ళని అడగాలి, నేను తొందరగా క్విక్ డెసిషన్స్ తీసుకోలేను, క్విక్ డెసిషన్స్ ఎన్ఫోర్స్ చేయడానికి వాళ్ళ రీజన్ చెప్తారు. సో ఒకవేళ పవర్ ఓన్లీ ఇతని చేతుల్లో ఉందనుకోండి, ఇతను ఇష్టం వచ్చినట్టు అతని డెసిషన్స్ని అతను తీసుకోగలుగుతాడు. లేదు అతను షేర్ చేశాడు అంటే అతను క్విక్ డెసిషన్స్ తీసుకోలేదు, ఎందుకంటే ఇతర వాళ్ళని కూడా అతను కన్సర్న్ అవ్వాలి. సో వాళ్ళ రీజన్ ఏమి ఇచ్చారంటే, పవర్ మేము ఎందుకు పంచదలుచుకోమంటే క్విక్ డెసిషన్స్ తీసుకోలేము, అందరిని అడగాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు. నెక్స్ట్, బట్ దీస్ నేషన్స్ హ్యావ్ చేంజ్డ్ విత్ ఎమర్జెన్స్ ఆఫ్ డెమోక్రసీ. కానీ ఏ నేషన్స్ అయితే పవర్ని మేము షేర్ చేయము, మేము ఎందుకంటే క్విక్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చింది, డెసిషన్స్ లేట్ అవుతాయి, ఎన్ఫోర్స్మెంట్ లేట్ అయింది అని ఎవరైతే రీజన్స్ చెప్పారో, తర్వాత డెమోక్రసీ వచ్చిన తర్వాత వీళ్ళందరూ చిన్నగా పవర్ షేరింగ్ చేయాల్సి వచ్చింది. ఎందుకు? లేకపోతే తెలుసుగా శ్రీలంకలో ఏం జరిగిందో. అదే on the basic principle of democracy is people are the source of all political power. అసలు డెమోక్రసీ ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే పీపుల్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పవర్కి పీపుల్ అనేది బేసిక్ సోర్స్. మీరు ఎవరిని గవర్న్ చేస్తారు? ఇటుకల్ని, చెట్లని, వాళ్ళనా? కాదు, పీపుల్ ఎవరిని ఎన్నుకుంటారు? పీపుల్ని కదా ఎలక్షన్స్ కండక్ట్ చేసేది. డెమోక్రసీ యొక్క మెయిన్ పాయింట్ ఏంటి? ఎలక్షన్స్ కండక్ట్ చేయడం. అది మెయిన్, కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఎలక్షన్స్ మెయిన్ అయితే క్రైటీరియా ఎలక్షన్స్ కండక్ట్ చేయడం, పీపుల్ లీడర్ని ఎన్నుకోవడం. అది నెక్స్ట్ చూద్దాం.
In a democracy, people rule themselves through institutions of self-government. ఒక డెమోక్రసీలో పీపుల్ రూల్ చేసుకుంటారనమాట. ఒక డెమోక్రసీలో పీపుల్ వాళ్ళ ఓన్ని వాళ్ళు రూల్ చేసుకుంటారు. ఎలా రూల్ చేస్తారు? ఇన్స్టిట్యూషన్స్తో. ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇన్స్టిట్యూషన్స్ అంటే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇవేంటి? ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇవి ఇన్స్టిట్యూషన్స్ కదా. జ్యుడిషియరీ కింద కోర్ట్స్ ఉంటాయి, లెజిస్లేటివ్ దగ్గర పార్లమెంట్స్ ఉంటాయి, అండ్ ఎగ్జిక్యూటివ్ దగ్గర ఇంప్లిమెంట్ చేసే బాడీస్ ఉంటాయి. ప్రెసిడెంట్ హౌస్, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్స్ పవర్ని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్, ఇన్ ఏ గుడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ డ్యూ రెస్పెక్ట్ ఈస్ గివెన్ టు డైవర్స్ గ్రూప్ అండ్ వ్యూస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ సొసైటీ. ఒక మంచి డెమోక్రటిక్ గవర్నమెంట్లో అన్ని దేశాలు, అన్ని రిలీజియన్స్ నుంచి పీపుల్ని, వాళ్ళు ఏవైనా కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్ కావచ్చు, వాళ్ళందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయన్నమాట. ఈక్వల్ ఆపర్చునిటీస్. ఒక రిలీజియన్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు పాపులేషన్ అని వాళ్ళకి ఎక్కువ, మీరు తక్కువగా ఉన్నారని మీకు తక్కువ, అలా ఏమనదు. ఒక గుడ్ డెమోక్రటిక్ గవర్నమెంట్కి సిగ్నేచర్ ఏంటి? ఈక్వల్ ఆపర్చునిటీస్ టు ఆల్. అండర్స్టాండ్? Everyone has a voice in shaping of public policies. గుడ్ డెమోక్రసీలో పబ్లిక్ పాలసీస్ని షేప్ చేయడానికి అందరికీ వాయిస్, అందరికీ అధికారం ఉందన్నమాట. సపోజ్ ఇక్కడ ఒక రోడ్ వెళ్తుంది, ఇక్కడ చాలా అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఉన్నాయి, దీని మధ్యలో నుంచి ఈ రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలి అని గవర్నమెంట్ అనుకుంది. మీరు వాయిస్ని రేస్ చేయొచ్చు, మీ ఒపీనియన్ చెప్పచ్చు. ఇక్కడ రోడ్ వేయడం వల్ల అగ్రికల్చర్ ఫీల్డ్స్ వెళ్ళిపోతున్నాయి, చాలామంది అగ్రికల్చర్ ఫీల్డ్స్ కోసం బతుకున్నారు, సో వాళ్ళకి ఏమైనా మీరు అదర్ ఎంప్లాయ్మెంట్ని కల్పించి రోడ్ వేయండి, లేకపోతే వాళ్ళకి అదర్ ఎక్కడైనా ల్యాండ్ చూపించండి అని మీరు మీ పబ్లిక్ పాలసీస్ మీద మీ ఒపీనియన్ని, మీ వాయిస్ని చెప్పచ్చు గవర్నమెంట్కి. ఓకేనా? Therefore, it is follow that in a democracy, political power should be distributed among as many citizens as possible. సో డెమోక్రసీలో పొలిటికల్ పవర్ ఏదైతే ఉందో అది సిటిజన్స్ దగ్గరలో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే సిటిజన్స్కి మనం కనుక పవర్ ఇస్తే అప్పుడు వాళ్ళు ఎంపవర్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేయగలుగుకునే వాళ్ళు లెవెల్లో అవుతారు కదా బేసిక్గా. అది ఇన్ మోడర్న్ డెమోక్రసీస్ పీపుల్ షేర్ అరేంజ్మెంట్ కెన్ టేక్ మెనీ ఫార్మ్స్. మోడర్న్ డెమోక్రసీస్లో పవర్ షేరింగ్ అనేది, నేను పీపుల్ అని చదివాను, పవర్. ఇన్ మోడర్న్ డెమోక్రసీ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ కెన్ టేక్ మెనీ ఫార్మ్స్. ఎవరైతే పవర్ షేరింగ్, ఇప్పుడు నేను పవర్ షేర్ చేసుకున్నాను, అది ఏ ఫార్మ్స్లో నేను పవర్ షేర్ చేస్తున్నాను నెక్స్ట్ పాయింట్ వైజ్ చూస్తాం. దట్ ఈస్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అరేంజ్మెంట్ దట్స్ హ్యావ్ ఆర్ విల్ కమ్ అక్రాస్. ఇప్పుడు మనం ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ చూడబోతున్నాం. ఓకే, సో లెట్ us go to the first one. ఈ చాప్టర్ టైటిల్ ఏంటి? ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. మరి ఈ మొత్తం ఏంటి? ఇట్స్ అన్ ఇంట్రొడక్షన్ అనమాట. అంటే పవర్ ఏంటి, పవర్ షేర్ ఎందుకు చేయాల్సి వచ్చింది, చేయము అన్న వాళ్ళ ప్రాబ్లం రీజన్ ఏంటి అది చూసాం. ఇక్కడ మేము పవర్ షేరింగ్ చేయము అన్న వాళ్ళ రీజన్ ఏంటి? డెసిషన్స్ క్విక్గా మేము తీసుకోలేము, అదే వాళ్ళ ప్రాబ్లం. మేమేం రీజన్ ఇచ్చాం ఏంటంటే పవర్ షేరింగ్ చేస్తే అక్కడ ఈక్వాలిటీ పెరుగుతుంది అన్నది గుడ్ డెమోక్రసీకి ఇచ్చాం. అప్పుడు అందరు సిటిజన్స్కి వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్స్కి వాళ్ళు సొల్యూషన్స్ ఎత్తుకోగలుగుతారు, మనం రీజన్ ఇచ్చాం. ఇప్పుడు ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ చూడబోతున్నాం. చూడండి, పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. పవర్ అనేది డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ అండి. డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మనం చెప్పుకున్నాం డిఫరెంట్. నేను లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీని డీటెయిల్గా మన ఇంట్రడక్షన్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే. ఇప్పుడు ఒక ఓవర్ వ్యూ కూడా ఇస్తాను. లెజిస్లేటివ్ అంటే లాస్ని తయారు చేసేది, ఎగ్జిక్యూటివ్ అంటే లాస్ని ఇంప్లిమెంట్ చేసేది, జ్యుడిషియరీ అంటే లాస్ సరిగ్గా ఉన్నాయా లేదా
అవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని చూసేవాడిని జ్యుడిషియరీ. లెజిస్లేటివ్కి ఎగ్జాంపుల్ ఏంటి? పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ. ఎగ్జిక్యూటివ్కి ఎగ్జాంపుల్ ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పోలీస్, సివిల్ సర్వెంట్స్, కమిషనర్స్, తహసీల్దార్స్, వీళ్ళందరూ. జ్యుడిషియరీకి ఎగ్జాంపుల్ ఏంటి? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, హై కోర్ట్ ఆఫ్ ఇండియా, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు let us see what's what. Let us call this horizontal distribution of power because it allow different organs of government placed at the same level to exercise different power. This point is very much important. Horizontal distribution of power ante enti mega. So listen carefully. ఓకే, ఇది డెమోక్రసీ యొక్క పిరమిడ్. డెమోక్రసీ యొక్క పిరమిడ్ నుంచోవాలి అంటే 3 పిల్లర్స్ మీద నుంచుంది అనమాట. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఓకే, ఈ 3 పిల్లర్ మీద ఈ డెమోక్రసీ అనేది నుంచోవాలి. అండ్ నేను ఈ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీని ఈక్వల్ లెవెల్లో పెట్టాను. నేను లెజిస్లేటివ్ ఇక్కడ, ఎగ్జిక్యూటివ్ ఇక్కడ, జ్యుడిషియరీ ఇక్కడ అని టాప్ టు బాటమ్ రాలేదన్నమాట. ఈక్వల్ లెవెల్ అన్నాను. నేను ఇప్పుడు ఇది ఏంటిది? ఇది హారిజాంటల్లా కదా? హారిజాంటలే కదా. సో దీన్ని మనం హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అంటాం. నా ఇంట్రడక్షన్ క్లాస్ చూస్తుంటే మీకు లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ చాలా క్లియర్ కట్ అర్థమైంది. సో ఐ విల్ హైలీ రికమెండ్ యూ టు go and watch the introduction class to understand better. So this is horizontal distribution of power. ఎందుకు ఇక్కడ నేను ఈక్వల్గా పెట్టాను? ఒకవేళ కింగ్షిప్లో, రాజరిక పరిపాలనలో ఎలా ఉంటుంది? ఒక ట్రయాంగిల్, పైన కింగ్ ఉంటాడు, కింద మినిస్టర్స్ ఉంటారు, కింద ఫార్మర్స్ ఉంటారు. ఇదేంటి? ఇది వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. అది వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. ఇది హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్లో ఎప్పుడైనా ఈక్వల్ స్టేటస్ ఉండేది 3 ఆర్గన్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇక లెజిస్లేషన్ పెద్దది కాదు, ఎగ్జిక్యూటివ్ పెద్దది కాదు, జ్యుడిషియరీ పెద్దది కాదు. 3 ఆర్ ఈక్వల్. ఇవి ఈక్వల్గా ఉంటేనే ఈ డెమోక్రసీ అనే గవర్నమెంట్ స్టేబుల్గా నుంచోగలిగింది. ఇది కొంచెం పైకి కిందకి ఉంటే అది ఇలాగానే ఉండేది, అవునా కదా? అండ్ ఈ 3 ఆర్గాన్స్ ఉంటేనే డెమోక్రసీ అనే ఈ పిరమిడ్ నుంచోగలుగుతుంది. కానీ ఏదైతే రాజరిక పరిపాలనలో ఉంటాయో అక్కడ హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉండదు. ఇది హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఇలా ఉండదు. అక్కడ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ ఉంటుంది. అంటే ఫస్ట్ కింగ్ తర్వాతే మినిస్టర్స్, ఎవరైనా మినిస్టర్స్ తర్వాత ఇంకా ఫార్మర్స్, హార్స్మెన్ అని వీళ్ళు వస్తారు. ఇక్కడ ఎక్కువ పవర్ ఎవరి చేతిలో ఉంది? కింగ్ చేతిలో. రాజ కుటుంబీలు తక్కువ మంది ఉంటారు, కానీ వాళ్ళ దగ్గర పవర్ ఎక్కువ ఉంటుంది. మినిస్టర్స్ కొంచెం కంపేర్ చేసుకుంటే కింగ్తో ఎక్కువ మంది ఉంటారు, కానీ వాళ్ళ పవర్ దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది. వీళ్ళ దగ్గర ఎక్కువ మంది ఉంటారు, కానీ వీళ్ళ దగ్గర పవర్ అంతగా అసలు ఏమీ ఉండదు. ఇదేంటి? ఇది వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. ఇక్కడ అందరూ ఈక్వల్ కాదు, ఇక్కడ అన్ఈక్వల్ అనమాట. అర్థమైందా? సో అదే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్. అండ్ డెఫినెట్లీ ఇక్కడ నుంచి క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్లో. మీరు ఇవన్నీ రాయాల్సి వచ్చింది. నెక్స్ట్ వెళ్దాం. Such a separation ensures that none of the organ can exercise ultimate power. ఇప్పుడు మనం ఏవైతే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇదన్నీ పెట్టామో ఇది సపరేషన్ ఎందుకు చేసామంటే హారిజాంటల్గా ఏ ఆర్గాన్ ఆఫ్ గవర్నమెంట్ ఒక పవర్ని ఎక్కువగా యూటిలైజ్ చేయకుండా, ఎక్కువ వాడేయకుండా. కానీ కింగ్షిప్లో ఏంటి? కింగ్ కెన్ యూటిలైజ్ యాజ్ హిస్ పవర్ హీ వాంట్. కానీ రాజరిక పరిపాలన ఏదైతే ఉందో అది కింగ్ దగ్గర అల్టిమేట్ పవర్ ఉంది, అతను ఏం కావాలంటే చేయొచ్చు. కానీ ఇలా సపరేషన్ ఎందుకు చేసాం? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీగా ఒక్క ఆర్గాన్ అల్టిమేట్ పవర్ని యూజ్ చేయకుండా ఉండాలి అని. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కూడా మనం అందుకు పెట్టాం. మళ్ళీ చెప్తున్నాను, ఇంట్రడక్షన్ క్లాస్ వినండి. Each organ checks the other. This result in balance of power among various institutions. దీన్ని మనం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం. అవేంటో చూద్దాం.
చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని చూద్దాం. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ బాగుంది ఇంతవరకు. ఇప్పుడు లెజిస్లేటివ్లో ఒక లీడర్ ఏం చేస్తారంటే, మేము ఒక లా తీసుకొస్తాం. ఆ లా ఏంటి, ఆ లా ఏంటంటే అందరూ ఈ లాంగ్వేజ్ని ఫాలో అవ్వాలి. రేపటి నుంచి న్యూస్ పేపర్స్ కానీ ఏమైనా సరే స్కూళ్ళల్లో ఓన్లీ ఈ పర్టికులర్ లాంగ్వేజ్ మాత్రమే ఆ కంట్రీ మొత్తం చదవాలని లెజిస్లేషన్ లా పాస్ చేసింది. అదే ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా. కానీ జ్యుడిషియరీ ఏం చేస్తుందంటే ఆ లాని కొట్టివేసిద్ది అనమాట. ఎందుకు, ఇది మానవుల హక్కులకి ఉల్లంఘనలో ఉంది. ఎందుకంటే ఆ పర్టికులర్ కంట్రీలో ఆ ఒక్క భాష మాట్లాడే వాళ్ళే ఉండరు కదా. ఇప్పుడు ఇండియాలో అయితే ఓన్లీ హిందీ మాట్లాడే వాళ్ళు లేరు, తెలుగు, తమిళ్, కన్నడ ఎన్నో లాంగ్వేజెస్ మాట్లాడే ఉన్నారు. అప్పుడు నువ్వు ఓన్లీ హిందీ మాట్లాడాలి అని లాని పాస్ చేయలేదు. అలా నువ్వు పాస్ చేసిన జ్యుడిషియరీ ఏం చేసిందంటే ఆ లాని కొట్టివేసిద్ది. సో ఇక్కడ మనం ఏం చేస్తుంది, జ్యుడిషియరీ తన పవర్స్ని యూజ్ చేసే లాని కొట్టివేసింది అనమాట. నెక్స్ట్ ఇంకో సినారియో చూడండి. ఇక్కడ లెజిస్లేషన్ మళ్ళా ఒక లాని పాస్ చేసింది. ఆ లాలో ఏం చెప్తుందంటే బేసికల్గా 21 years ప్లస్ ఉంటేనే ఉమెన్కి మ్యారేజ్ చేయాలి. 21+ ఉంటేనే ఉమెన్కి మ్యారేజ్ చేయాలి అని లెజిస్లేషన్ చెప్తుంది. పాస్ చేసిందనమాట పార్లమెంట్లో. ఎగ్జిక్యూటివ్ దాన్ని ఎగ్జిక్యూటివ్ చేయడంలో ఉంది. జ్యుడిషియరీ ఏం చేసింది, దీన్ని కూడా కొట్టేసింది. ఓకేనా. ఎందుకని కొట్టింది, 21+ కాదు 18+ ఉన్నా సరే ఉమెన్కి మ్యారేజ్ చేయొచ్చు. కానీ 21+ మ్యారేజ్ చేయాలి అనేది ఒక మంచి లా, దాన్ని జ్యుడిషియరీ తీసేసింది. అప్పుడు ఏమైంది, ఈ లెజిస్లేషన్ వాళ్ళు ఈ ఎవరైతే జడ్జ్ ఉన్నారో జడ్జిని తీసేయచ్చు అనమాట. పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఈ జడ్జిని ఎవరైతే ఉన్నారో అతన్ని తీసివేయచ్చు అదనమాట. సో ఇక్కడ దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఎగ్జిక్యూటివ్ కూడా అంతే. ఎగ్జిక్యూటివ్ ఏం చేసింది, జడ్జెస్ని అపాయింట్ చేసింది అనమాట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే ఏం అర్థం అవ్వాలి అంటే బేసికల్గా ఏ ఒక్క ఆర్గాన్లో అల్టిమేట్ పవర్ లేదు. అండ్ ఇక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనమాట. ఈచ్ ఆర్గాన్ చెక్స్ ద అదర్, అంటే ప్రతి ఆర్గాన్ అదర్ ఆర్గాన్ని చెక్ చేస్తుంది, సరిగ్గా పని చేస్తుందా లేదా అనమాట. అది అలా ఇక్కడ బ్యాలెన్స్ క్రియేట్ చేసాం మనం. ఓకే, నెక్స్ట్ థింగ్. Last year, we studied that in a democracy, every thought ministers and government officials exercise power. They are responsible to parliament or state assemblies. Similarly, although judges are appointed by the executive, they can check the function of executive or law made by the legislation. This arrangement is called checks and balances. So, నేను చెప్పాను అదే. If you are having any doubt, you can see here. Executives, they can check the functions of executives or law made by the legislative. Also, judges are appointed by executive, parliament or the state assembly. Similarly, same. సో మీరు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ గురించి ఆన్సర్ రాయాలి అంటే మీరు ఇక్కడ నుంచి తీసుకోవాలి. అండర్స్టాండ్? యా. సో నెక్స్ట్ పాయింట్ కదా, పవర్ కెన్ బి షేర్డ్ అమాంగ్ గవర్నమెంట్ అట్ డిఫరెంట్ లెవెల్స్. సో పవర్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్లో కూడా మనం షేర్ చేయొచ్చు అనమాట. అదేనా చూద్దాం. ఏ జనరల్ గవర్నమెంట్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ అండ్ గవర్నమెంట్ అట్ ద ప్రొవిన్షియల్ ఆర్ రీజనల్ లెవెల్. ప్రావిన్స్ అంటే ఏంటి, పొలిటికల్ సైన్స్లో స్టేట్ అని అర్థం. స్టేట్స్ని ప్రావిన్స్ అని అంటాం. ఆర్ రీజనల్ లెవెల్. Such a general government for the entire country usually called federal government. In India, we refer it to as central or union government. The government at provincial or regional levels are called different names in different countries. In India, we call them state governments. So, ఇక్కడ మీకు ఏమర్థమైంది? Let me explain. పవర్ షేరింగ్ అనేది మనం డిఫరెంట్ లెవెల్స్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, కంట్రీ మొత్తానికి ఒక గవర్నమెంట్ ఉంటుంది, దాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉందా, కరెంట్ రూలింగ్ పార్టీ బీజేపీ. సేమ్ ఈ కంట్రీలో డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉంటాయి. అదే స్టేట్ గవర్నమెంట్.
ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ షేర్ కంపల్సరీగా చేయాల్సిందే. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఫండ్స్ ఇవ్వాల్సిందే. అండర్స్టాండ్? సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ హ్యావింగ్ కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ద కంట్రీ. అదేం చేసింది? పవర్స్ని షేర్ చేసింది ఫర్ సింప్లిఫికేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూలింగ్ ఆఫ్ దర్ ఓన్ టెరిటరీస్. ఓకే, సో ఇక్కడ అది కూడా అదే ఉందన్నమాట. కంట్రీ మొత్తానికి ఒక గవర్నమెంట్ ఉంది, దాన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ జాయింట్ గవర్నమెంట్ అంటాం. అండ్ చిన్న చిన్న స్టేట్స్కి రీజనల్ గవర్నమెంట్ అండ్ ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని మనం స్టేట్ గవర్నమెంట్స్ అని అంటాం. స్టేట్ గవర్నమెంట్. దిస్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫాలోడ్ ఇన్ ఆల్ కంట్రీస్. ఇదే సిస్టమ్ ఫాలో అవ్వాలా అన్ని కంట్రీస్లో? లేదు. వాళ్ళకి వాళ్ళ ఓన్ సిస్టమ్స్ ఉండొచ్చు. ఎలా అయితే బెల్జియంలో సెంట్రల్ మొత్తానికి ఒక గవర్నమెంట్, బెల్జియంలో సెంట్రల్ మొత్తానికి ఒక గవర్నమెంట్ ఉంది, క్యాపిటల్లో ఒక గవర్నమెంట్ ఉంది, సెంట్రల్ స్టేట్స్ మొత్తానికి డిఫరెంట్ గవర్నమెంట్స్ ఉన్నాయి, అండ్ ఆ స్టేట్లో కూడా కమ్యూనిటీకి ఒక గవర్నమెంట్. సో ఇక్కడ వేరే ఫార్మ్ ఆఫ్ పవర్ గవర్నమెంట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూద్దాం. దిస్ సిస్టమ్ ఈజ్ నాట్ ఫాలోడ్ ఇన్ ఆల్ కంట్రీస్. ఇదే సిస్టమ్ ఫాలో అవ్వాలి లేదు. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ సిస్టమ్స్ అకార్డింగ్ టు దేర్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డైవర్సిటీ. There are many countries where there are no provincial or state governments. చాలా కంట్రీస్లో స్టేట్ గవర్నమెంట్స్ లేవు. Both in those countries like ours, but in those countries like ours, where there are different levels of government, the constitution clearly laid down the power of different levels of government. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఏమో సెంట్రల్ గవర్నమెంట్స్ ఉండవు, సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్స్ ఉండవు. కానీ మన కంట్రీలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి, స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, వీళ్ళ పవర్స్ ఎక్కడ ఉన్నాయి? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రాసున్నాయన్నమాట. అది దిస్ ఈజ్ వాట్ దే డిడ్ ఇన్ బెల్జియం బట్ వాజ్ రిఫ్యూజ్డ్ ఇన్ శ్రీలంక. దిస్ ఈజ్ కాల్డ్ ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్. ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్ అంటే ఏంటి అసలు? ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్. బెల్జియంలో ఏం చేశారు? వాళ్ళు పవర్ని షేర్ చేశారు, సెంట్రల్ నుంచి స్టేట్కి, స్టేట్ నుంచి లోకల్ కమ్యూనిటీ గవర్నమెంట్కి. కానీ శ్రీలంకలో వాళ్ళు ఏం చేశారు? రిఫ్యూజ్ చేశారు, మేము పవర్ని షేర్ చేయాలి. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి పవర్స్ వెళ్తున్నాయో అండ్ ఫర్దర్ స్టేట్ నుంచి లోకల్ గవర్నమెంట్కి పవర్స్ చేస్తున్నాము, దీన్నే మనం ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్ అని అంటాము. ఓకే, ద సేమ్ ప్రిన్సిపల్ అంటే మీ స్కూల్లో ఉండేవాళ్ళు కాదు, the norms. The same principle can be extended to level of government lower than the state governments such as municipalities and panchayat. సో ఇప్పుడు నేనైతే చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటారు, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటారు. సెంట్రల్ స్టేట్కి పవర్ షేర్ చేసింది. అండ్ లోకల్ గవర్నమెంట్స్ ఉంటారు. లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ద సెన్స్ మున్సిపాలిటీస్ అండ్ పంచాయత్. అండ్ ఫర్దర్ లోకల్ గవర్నమెంట్స్ షేర్ పవర్ టు పంచాయత్స్, విలేజ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి. దీన్ని మనం పవర్ షేరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అని కూడా అంటాం. ఒకవేళ పవర్ అనేది టూ సెంట్రల్ అండ్ స్టేట్ ఈ రెండింటి మధ్య షేర్ అయ్యే విధానంగా మీకు ఒక కంట్రీలో కనిపిస్తే మనం దాన్ని ఫెడరల్ డివిజన్ ఆఫ్ పవర్ అని కూడా అంటామన్నమాట. ఎస్, let us call division of power involves higher and lower levels of government. Vertical division of power, we shall study these at some length in next chapter. So vertical division of power ఏదైతే ఉందో ఇది హారిజాంటల్ డివిజన్ ఆఫ్ పవర్ కాదు. నేను ఇది సెంట్రల్, స్టేట్, లోకల్, పంచాయత్స్ అని నేను ఇలా రాయలేదు. హారిజాంటల్గా రాయలేదు, నేను ఇది వర్టికల్గా రాశాను. ఎందుకు? Because central government is somewhat powerful than state, and state governments are powerful than local self government, and local government is powerful than panchayats. ఇది నేను హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ రాశాను. అది మనం నెక్స్ట్ చాప్టర్ ఫెడరలిజంలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్, సో మనం నెక్స్ట్ పాయింట్ చూద్దాం. పవర్ మే ఆల్సో బీ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. మనం పవర్ని డిఫరెంట్ సోషల్ గ్రూప్స్లో కూడా షేర్ చేయడం చూస్తాం అన్నమాట. సోషల్ గ్రూప్స్ అంటే
డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అంటే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, ఇది డిఫరెంట్ డైవర్స్ పీపుల్ ఉన్నారు. డిఫరెంట్గా ఉన్న పీపుల్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అని అంటాం. యా, సచ్ యాజ్ ద రిలీజియన్స్ అండ్ లింగ్విస్టిక్ గ్రూప్స్. ఏవైతే తెలుగు మాట్లాడేవారు ఒక సోషల్ గ్రూప్, ఉర్దూ మాట్లాడేవారు ఒక సోషల్ గ్రూప్, మలయాళం, హిందీ ఇంకొక సోషల్ గ్రూప్స్, కన్నడ అండ్ రిలీజియన్ కూడా ఉంటాయి. సో ఒక కమ్యూనిటీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు వీళ్ళనమాట. కమ్యూనిటీ గవర్నమెంట్ అంటే ఏంటి? మనం బెల్జియంలో చూసాం కదా కమ్యూనిటీ గవర్నమెంట్ అంటే ఏంటి. ఇన్ బెల్జియం ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ అరేంజ్మెంట్. సో బెల్జియంలో గుడ్ ఎగ్జాంపుల్ అనమాట కమ్యూనిటీ గవర్నమెంట్ అంటే ఏంటి. In some countries, there are constitutional and legal arrangements where socially weaker section and women are represented in legislative and administrations. కొన్ని కంట్రీస్లో లైక్ ఇండియా ఎవరైతే ఉమెన్ ఉన్నారో, ఉమెన్ కానీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎవరు ఉన్నారో వాళ్ళకి లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనం రిప్రజెంటేషన్ ఇచ్చామన్నమాట. మనం రీసెంట్గా చూస్తే నారీ శక్తి బిల్ అయితే ప్రపోజ్ చేసింది, వీళ్ళైతే పాస్ అయింది కదా పార్లమెంట్లో. దాంట్లో ఏంటంటే 1/3 ఆఫ్ సీట్స్ షుడ్ బి రిజర్వ్ ఫర్ ద లోక్సభలో, 1/3 ఆఫ్ సీట్స్ ఉమెన్కి రిజర్వ్ అయి ఉండాలి. సో ఇదేంటి, దే ఆర్ మేకింగ్ సర్టెన్ కమ్యూనిటీ టు రైజ్ అప్ ఇన్ ద ఇన్ ద సోషల్ ఆర్డర్, అంతేకా. సో కమ్యూనిటీ గవర్నమెంట్స్ వల్ల ఏంటి, పవర్ అంటే మనం కమ్యూనిటీ గవర్నమెంట్తో కూడా షేర్ చేస్తున్నాం. సోషల్ గ్రూప్స్ మధ్యలో మనం పవర్ని షేర్ చేస్తున్నాం. దాంట్లో ఎగ్జాంపుల్ కమ్యూనిటీ గవర్నమెంట్, వీకర్ సెక్షన్ అండ్ ఉమెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళకి రోల్ ఇవ్వడం. లాస్ట్ ఇయర్ వి స్టడీ ద సిస్టమ్ ఆఫ్ రిజర్వ్ కాన్స్టిట్యూషనరీస్. రిజర్వ్ కాన్స్టిట్యూషనరీస్ అంటే ఏంటి, అసలు కాన్స్టిట్యూషనరీస్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషనరీస్ అంటే నియోజకవర్గాలు. ఇప్పుడు ఎలా అయితే మీరు మీ మండలం ఉందో, మీ మండలం నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలో రిజర్వ్ కాన్స్టిట్యూషనరీస్ అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఈ ఏఎన్ఏ నియోజకవర్గాన్ని నేను రిజర్వ్ కాన్స్టిట్యూషనరీ అసెంబ్లీగా నేను ప్రకటిస్తే ఇక్కడ ఓన్లీ ఆ ఒక్క రిజర్వ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆ ఒక్క మైనారిటీకి ఉన్న లీడర్ మాత్రం నిల్చోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యూషనరీ అసెంబ్లీ అయితే ఇక్కడ ఓన్లీ ఎస్టీ లీడర్ అని ఎమ్మెల్యేగా నిల్చోవాలి. నో అదర్ పర్సన్ అవుట్ ఆఫ్ ద క్యాస్ట్ కెన్ స్టాండ్ యాజ్ ఎ లీడర్ అనమాట. దాన్ని మనం రిజర్వ్ కాన్స్టిట్యూషనరీస్ అని అంటాము. ఇన్ అసెంబ్లీస్ అండ్ ద పార్లమెంట్ ఆఫ్ ద కంట్రీలో మనం రిజర్వ్ కాన్స్టిట్యూషనరీస్, రిజర్వ్ సిస్టమ్ని తీసుకొచ్చాం. ఎందుకు రిజర్వ్ సిస్టమ్ని తీసుకొచ్చాం? ఏదైతే సోషల్ ఆర్డర్ ఉందో, ఎవరైతే బ్యాక్వర్డ్గా ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అనే బోన్ ఇచ్చి వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ చేయడానికి. అందుకే మనం రిజర్వేషన్స్ అని రిజర్వ్ కాన్స్టిట్యూషనరీస్ కానీ 1/3 ఆఫ్ సీట్స్ ఉమెన్ రిప్రజెంటేషన్ కానీ రిజర్వ్ చేసింది. This type of arrangement is meant to give space in the government and administration to diverse social groups who otherwise would feel alienation from the government. This method is used to give minority communities a fair share in power. ఈ రిజర్వ్ కాన్స్టిట్యూషనరీస్, ఈ రిజర్వేషన్ ఎందుకు యూస్ చేస్తాం? ఎవరైతే మైనారిటీ పీపుల్ ఉన్నారో, ఎవరైతే మైనారిటీ గవర్నమెంట్ ఉందో వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏలినేట్ కాకుండా, ఏలినేటెడ్ అంటే ఒక అవుట్సైడ్లా చూడకుండా, వాళ్ళు వేరే వాళ్ళులా చూడకుండా, వాళ్ళు మైనారిటీ అంటే వాళ్ళు తక్కువగా ఉన్నారు, సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి మనం పవర్ని కాస్త షేర్ చేయాలి. అప్పుడు వాళ్ళు కూడా అప్లిఫ్ట్ అవుతారు. లేకపోతే షేర్ చేయకపోతే శ్రీలంక బెస్ట్ ఎగ్జాంపుల్. యూనిట్ 2 we should look at various ways of accommodating social diversities. యూనిట్ 2లో మనం అంటే సోషల్ డైవర్సిటీ ఇంకా ఫెడరలిజంలో ఎలా మనం చూస్తాం అనేది యూనిట్ 2లో మనం చూద్దాం. సో లాస్ట్ పాయింట్కి వచ్చేసాం. పవర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ కెన్ ఆల్సో బి సీన్ వే పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూమెంట్స్. పవర్ షేరింగ్ అనేది నాట్ ఓన్లీ సెంట్రల్, స్టేట్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, సోషల్ గ్రూప్స్ మధ్య కాదు, పొలిటికల్ పార్టీస్ మధ్య కూడా మనం పవర్ షేర్ అవుతుందో చూస్తాం అన్నమాట. ఎస్, ఇన్ ఏ డెమోక్రసీ ద సిటిజన్స్ మస్ట్ హ్యావ్ ఫ్రీడమ్ టు చూస్ అమాంగ్ వేరియస్ కంటెండర్స్ ఆఫ్ పవర్. ఒక డెమోక్రసీలో మెయిన్ థింగ్ పీపుల్ షుడ్ హ్యావ్ రైట్ టు చూస్ రైట్ ఉండాలి. ఒకే పొలిటికల్ పార్టీ ఉంది, వాళ్ళకే ఓటు వేసేది చైనా లాగా ఉంటే ఇట్ ఈజ్ నాట్ డెమోక్రసీ అంట. ఓకే, అక్కడ పొలిటికల్ పార్టీ ఉంది, ఎలక్షన్స్ జరిగిన మాత్రం నా డెమోక్రసీ అనలేం కదా. సో డెమోక్రసీలో మెయిన్ కావాల్సింది ఏంటి? పీపుల్ షుడ్ హ్యావ్ రైట్ టు చూస్. అది
ఇన్ కాంటెంపరీ డెమోక్రసీస్, కాంటెంపరీ అంటే ఏంటి? ఫస్ట్ కాంటెంపరీ అంటే సేమ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉంటే దానికి కాంటెంపరీ అంట. ఎగ్జాంపుల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ కాంటెంపరీ టు నారా చంద్రబాబు నాయుడు గారు, బికాస్ వాళ్ళిద్దరూ సేమ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఉన్నారు కాబట్టి. ఎలా? ఇంకోటి చెప్తే ఔరంగజేబ్ ఈజ్ కాంటెంపరీ టు ఛత్రపతి మహారాజ్ శివాజీ, బికాస్ దే ఆర్ ఇన్ ద సేమ్ పీరియడ్ ఆఫ్ టైం, వాళ్ళని కాంటెంపరీ అని అంటాం. అంటే కాంటెంపరీ డెమోక్రసీస్ అంటే రీసెంట్ డెమోక్రసీస్లో. ఇన్ కాంటెంపరీ డెమోక్రసీస్ దిస్ టేక్ ద ఫార్మ్ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ డిఫరెంట్ పార్టీస్. సచ్ కాంపిటీషన్ ఎన్షూర్స్ ద పవర్ డస్ నాట్ రిమైన్ ఇన్ వన్ హ్యాండ్. సో ఇక్కడ ఒక పార్టీ, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఇక్కడ వైసీపీ పార్టీ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ అండ్ జనసేన, ఇలా కపుల్ ఆఫ్ పార్టీస్ ఉన్నాయి, 5 to 6. ఈ పార్టీస్ అన్నీ ఏం చేస్తున్నాయి? కాంపిటీషన్ క్రియేట్ చేస్తున్నాయి. దెన్ పీపుల్ హ్యావ్ ద రైట్ టు చూస్. ఒకే పార్టీ ఉందనుకో, ఆ ఒకే పార్టీ ఇంకా వన్ పార్టీ రూల్ ఇస్ వెరీ డేంజరస్. ఇంకా ఆ పార్టీకి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళు రూల్ చేస్తారు. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో మేము ఓడిపోతామా అన్న భయం ఉండదు. వాళ్ళ ప్రజలకి అకౌంటబుల్ అవసరం లేదు, అవునా కాదా? కానీ గుడ్ డెమోక్రటికల్ పార్టీస్లో ఈ 5 years కనుక మనం గుడ్ చేయకపోతే నెక్స్ట్ మనం ఉంటామో అదో తెలియదు. సో వీ నీడ్ టు డూ గుడ్ టు ద పీపుల్, అదర్వైజ్ ఇంకో పార్టీ విల్ రీప్లేస్ దెమ్. సో ఆ ఫియర్ అయినా మంచి డెమోక్రసీస్లో ఉంటుంది అనమాట. ఇన్ ద లాంగ్ రన్ పవర్ ఈజ్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. దిస్ రిప్రజెంట్ ఐడియాలజీస్ అండ్ సోషల్ గ్రూప్. లాంగ్ రన్లో In long run, power is shared among different political parties that represent different ideologies and social group. అంటే లాంగ్ రన్లో ఏంటి? ఇప్పుడు ఈ ఇయర్ వచ్చేసి టీడీపీ పార్టీ హ్యాస్ వన్. అంటే టీడీపీలో ఎవరైతే ఐడియాలజీ నచ్చుతారో వాళ్ళకు రిప్రజెంటేషన్ వచ్చింది. అండ్ పోయినసారి ఎవరిది వచ్చింది? ఇట్స్ వైసీపీ కదా. అంటే వైసీపీ ఎవరైతే పీపుల్ ఐడియాలజీ నచ్చుతో వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ఏంటి? డెమోక్రసీ హ్యాస్ ఎ ఛాన్స్ ఆఫ్ రిప్రజెంటింగ్ ఎవ్రీ ఐడియాలజీ. అక్కడ ఓన్లీ ఒక్క ఐడియాలజీయే లేదు. ఇప్పుడు టీడీపీ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ఐడియాలజీ, వైసీపీ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ఐడియాలజీ. సో ఇక్కడ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ ఓన్ ఐడియాలజీస్ పవర్లోకి రావడానికి దే ఆర్ హ్యావింగ్ ఎ ఫేర్ ఛాన్స్. 50% ఛాన్స్ ఫర్ విన్ అండ్ 50% ఛాన్స్ ఫర్ లాస్. ఇక్కడ ఫేర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. Sometimes this kind of sharing can be direct when 2 or more political parties form an alliance to conduct elections. If their alliance is elected, they form a coalition government and thus share power. Very good లైన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఈ ఐడియాలజీస్ అనేవి డికెట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్స్, లెట్ మీ టెల్, as a student of humanities, I will not take any sides for the political parties. For only explanation part, I am using it. So please don't take it to personal matters. Let me explain. So ikkada TDP party and BJP and Janasena ఏదైతే ఉందో ఇవన్నీ కలిపి కోalition ఫార్మ్స్, ఇవన్నీ కూటమిగా చేరి ఎలక్షన్స్ విన్ అయ్యాయి అన్నమాట. అండ్ దే మేడ్ ద ఐడియాలజీస్ ఆఫ్ టీడీపీ, బీజేపీ అండ్ జనసేన ఆర్ డిఫరెంట్, బట్ అవన్నీ ఒక చోటకి వచ్చి ఎలక్షన్స్ కంటెస్ట్ చేశాయి అండ్ దే వన్. ఓకే, దే వన్ ద సీట్స్ అనమాట. నెక్స్ట్ దీన్ని ఏదైతే కూటమిగా చేరి 3-4 పార్టీల్లో ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి విన్ అయితే మనం దాన్ని ఏమంటామంటే కోయిలేషన్ గవర్నమెంట్ అండి. కోయిలేషన్ గవర్నమెంట్ అంటే కూటమిగా చేరి పవర్ని షేర్ చేసుకోవడం. అండ్ ఇప్పుడు ఇక్కడ పవర్ షేర్ అయింది అనమాట. ఇప్పుడు ఏదైతే టీడీపీ ఉందో అది ఒక్కటే మొత్తం మినిస్టర్స్ క్యాబినెట్లో పెట్టుకోకూడదు. బీజేపీలో కొన్ని మినిస్ట్రీస్ ఇవ్వాలి, జనసేన కొన్ని మినిస్ట్రీస్ ఇవ్వాలి, యాజ్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇచ్చినట్టు. సో దే నీడ్ టు సాటిస్ఫై దీస్ 2 parties యాజ్ వెల్. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో కూడా బీజేపీ ఎనానమస్గా ఇవ్వడం లేదు. బీజేపీకి కోalition ఫామ్ చేసింది దేనికి? టీడీపీ ప్లస్ జేడీఎస్. ఈ కోalition ఫామ్ చేసింది అనమాట. సో ఈ 3 పొలిటికల్ పార్టీస్ కలిపి సెంట్రల్ లెవెల్లో కోalition గవర్నమెంట్ని
ఫామ్ చేశాయి, జేడీయూ, టీడీపీ, బీజేపీ. సో ఇప్పుడు బీజేపీ ఏం చేసింది, బీజేపీ అన్ని సెంట్రల్ మినిస్ట్రీస్ బీజేపీ వాళ్ళ పీపుల్ని అపాయింట్ చేసుకోలేదు, బికాస్ అతను పవర్ని షేర్ చేయాలి. బికాస్ పవర్ని షేర్ చేయకపోతే ఇవి విడిపోతాయి అండ్ గవర్నమెంట్ పడిపోయింది. సో పవర్ని షేర్ చేయాలి కాబట్టి టీడీపీని సాటిస్ఫై చేయడానికి ఒక 2-3 యూనియన్ మినిస్టర్స్ టీడీపీకి ఇచ్చారు. అండ్ ఏవియేషన్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు ఎవరైతే ఉన్నారో సెంట్రల్ మినిస్టర్ ఫ్రమ్ టీడీపీ పార్టీ. అలా జేడీఎస్లో కూడా దే గేవ్ సమ్ కోల్ ఆర్ ఐరన్ సంథింగ్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. అది కోalition గవర్నమెంట్ పవర్ షేరింగ్. ఒకవేళ ఇక్కడ కానీ పవర్ షేర్ చేయకపోతే గవర్నమెంట్స్ పడిపోతాయి. ఇన్ ఏ డెమోక్రసీ వీ ఫైండ్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ సచ్ యాజ్ దోస్ ఆఫ్ ట్రేడర్స్, బిజినెస్ మ్యాన్ అండ్ ఇండివిజువల్. డెమోక్రసీలో ట్రేడర్స్, బిజినెస్ మ్యాన్స్ అండ్ ఇండస్ట్రీస్ కూడా ఫార్మర్స్ అండ్ ఇండస్ట్రియల్ వర్కర్స్, దే ఆల్సో విల్ హ్యావ్ ఎ షేరింగ్ గవర్నమెంట్ పవర్. ఇప్పుడు మీరేమనుకున్నారు, ఓన్లీ పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ పీపుల్ వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్లో పవర్స్ ఉండాలా? బిజినెస్ మ్యాన్స్, ఇండస్ట్రీస్, ట్రేడర్స్ వీళ్ళందరికీ పవర్స్ ఉంటాయి గవర్నమెంట్లో. ఎందుకు? ఈ బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తారంటే ఫండింగ్ ఇస్తారు, పార్టీస్కి ఫండ్స్ ఇస్తారు. అండ్ ఈ ఫండ్స్ని పార్టీస్ వాళ్ళ పొలిటికల్ ర్యాలీ ఎలక్షన్స్లో యూజ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చిద్దో అప్పుడు ఈ పార్టీ విల్ మేక్ దేర్ బిజినెస్ ఇంటూ ప్రాస్పరస్. వాళ్ళకి లైసెన్స్ ఈజీ చేయడం కానీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ తగ్గించడం కానీ చేసేది గవర్నమెంట్. సో దాట్స్ అంటే వెనక ముందు అనిపించేది బిజినెస్. either through participation in government committees or making influence on the decision making process. అండ్ ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేస్తారు, పార్టిసిపేట్ చేయొచ్చు గవర్నమెంట్లో, లేకపోతే డెసిషన్ మేకింగ్లో ఇన్ఫ్లుయెన్స్ అయినా చేయొచ్చు అనమాట. ఇన్ యూనిట్ 3 వీ షుడ్ స్టడీ ద వర్కింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. అండ్ ఏదైతే థర్డ్ చాప్టర్ ఉందో మనకి, థర్డ్ చాప్టర్లో మనం పొలిటికల్ పార్టీస్ ఒక వర్కింగ్ని చూడబోతున్నాం. సో కంగ్రాచులేషన్స్ అండ్ ది ఎండ్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద చాప్టర్ power sharing of political science, first chapter. And if you liked my explanation, please do write in the comment section. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకపోతే నాకు తెలియదు కదా నేను ఎక్కడ చెప్తున్నాను, అసలు నేను చెప్పేది మీకు సరిగ్గా అర్థమవుతుందా లేదా అని నాకు తెలియాలంటే మీరు కామెంట్ చేయాలి. ఆఫ్లైన్లో అయి ఉంటే దెన్ డైరెక్ట్గా అడిగి అర్థం తెలుసుకునేవాడిని. కానీ ఇఫ్ యు నాట్ కామెంట్, then I will not able to receive your experiences as well. So that's all for today. See you in the next video. Bye bye. Have a good day.